అంతా భయపడినట్టే జరిగిందా? కరోనా మళ్లీ దండయాత్ర మొదలు పెట్టేసిందా? దేశంలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు దేనికి సంకేతం? జాగ్రత్తగా లేకుంటే అంతే సంగతులా? మళ్లీ లాక్డౌన్ తప్పదా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారు? సంవత్సరాన్ని తలుచుకోగానే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆ ఏడాది ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ప్రజలను ఎంతలా భయపెట్టింది అంటే నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచేంతగా భయభ్రాంతులు చేసింది. కరోనా సమయంలో జరిగిన విషాద సంఘటనలన్నీ ఇప్పటికీ కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. పూడ్చి పెట్టడానికి కూడా స్థలం లేనంతగా శవాలు దిబ్బలుగా పడి ఉన్న దృశ్యాలు హృదయాలను కలిచివేస్తూనే ఉన్నాయి. ఆర్థిక మాంద్యం గుప్పిట ప్రపంచ దేశాలు వెలువెల్లాడిన రోజులు ఇప్పటికీ వణికిస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేసిన కరోనా వదిలిపెట్టి వెళ్లాక కూడా వివిధ వేరియంట్ల రూపాల్లో పలకరిస్తూనే ఉంది. అయితే వాటి ప్రభావం అంత తీవ్రంగా లేకపోవడంతో ప్రజలు కాస్త ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి తెరపైకి వచ్చిన కరోనా భూతం మళ్లీ కోరలు చాస్తోంది. పలు దేశాలతో పాటు మన దేశంలోనూ వ్యాపిస్తూ మళ్లీ దడ పుట్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతూ ఉండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆసియా దేశాలైన హాంకాంగ్, సింగపూర్లో కొన్ని రోజులుగా కోవిడ్ కారణంగా ఆసుపత్రి పాలవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతేకాకుండా కరోనా సోకి చనిపోతున్న వారు కూడా పెరుగుతూ ఉండటం అందరికీ దడ పుట్టిస్తోంది. జనాభా పరంగా ఎక్కువగా ఉండే దేశాల్లో హాంకాంగ్, సింగపూర్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ దేశాల్లోనే కోవిడ్ కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల ఉంటోంది. అలానే థాయిలాండ్, చైనాలో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మన దేశంలోనూ వందల సంఖ్యలో కేసులు నమోదవటం టెన్షన్ పెడుతోంది. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదవటం కలకలం రేపుతోంది. ఈ కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయని, పరిస్థితి అదుపులో ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలో తాము అప్రమత్తం అయ్యామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గతంలో లాగే ఈ సీజన్లో కూడా కోవిడ్ ఫియర్లో కేరళ రాష్ట్రమే ముందుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి పరిస్థితికైనా సిద్ధమవ్వాలని స్వయానా కేరళ ఆరోగ్య మంత్రి హెచ్చరించారు. అటు పాండిచ్చేరి, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, సిక్కిం, హర్యానా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సైతం అటెన్షన్ మోడ్లోకి వచ్చేశాయి. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అటు ప్రజలందరూ ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నియమాలని పాటించాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇంట్లోనే వేరుగా ఐసోలేషన్లో ఉండాలి. వైద్యుల సలహాలు, సూచనలను అనుసరించి మాత్రమే మందులు వాడాలి. ప్రయాణాలు చేసేటప్పుడు, జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఏవైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. తరచూ సబ్బుతో లేదా శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ నిజంగానే అంత భయానకమా? మళ్లీ క్వారంటైన్ కష్టాలు తప్పవా? పరిస్థితి లాక్డౌన్ కు దారితీస్తుందా అన్న భయాలు ఇప్పుడు దేశ ప్రజలను వణికిస్తున్నాయి. అయితే మిగతా ఆసియా దేశాలతో పోలిస్తే భారత్లో పరిస్థితి ఆందోళన పడాల్సినంతగా లేదు. ఎందుకంటే థాయిలాండ్లో ఏప్రిల్ నుంచే కోవిడ్ టెర్రర్ ఉంది. ఒక బ్యాంకాక్లోనే 6,000కు పైగా కేసులు నమోదయ్యాయి. మన దేశపు జనాభాతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న కేసుల సంఖ్య చాలా తక్కువ. అంత మాత్రాన కరోనా ఉనికి లేదని ఊపిరి పీల్చుకోవడానికి లేదు. ఎందుకంటే టెస్టుల సంఖ్యను బట్టే కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుంది. కోవిడ్ సంకేతాలు కనిపించగానే టెస్టుల కోసం క్యూ కట్టే పరిస్థితి ఇంకా మన దేశంలో లేదు. పైగా ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్న వైరస్ ఒమిక్రాన్ ఫ్యామిలీలోని JN అనే వేరియంట్ నుంచి వచ్చిన సబ్ వేరియంట్. ఒరిజినల్ వైరస్ తో పోలిస్తే దీని తీవ్రత చాలా చాలా తక్కువ. థర్డ్ వేవ్ లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంటే అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు. దీన్ని బట్టి ఇప్పుడు వచ్చిన వేరియంట్ తో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఏదేవైనా గతంలో కరోనా వల్ల జరిగిన కల్లోలం ఫలితంగా దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలంటూ కేంద్రం ఆరోగ్య శాఖకు సూచనలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని పేర్కొంది. అటు ప్రజలు కూడా కరోనా బారి నుంచి రక్షించుకోవటానికి స్వీయ రక్షణ పాటించడం శ్రేయస్కరం అన్నది నిపుణులు చెబుతున్న మాట.